2025 సంవత్సరంలో కుంభరాశి వారికి ఒక అదృష్ట విషయం ఏంటంటేనండి, 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి జన్మశని యొక్క ప్రభావం అనేది పూర్తి కాబోతుంది. జన్మశని అంటే శని భగవానుడు మీ ఇంట్లోనే అంటే కుంభరాశిలోనే ఉండటం. 2025 మార్చి 28వ తారీఖు నుండి శని మీనరాశిలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నాడు. మీనరాశిలో సంచరిస్తాడు అంటే కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఏలినాటి శని యొక్క చివరి దశ, మూడవ దశ అనేది మీకు ప్రారంభం కానుంది. రెండవ దశ కంటే కూడా మూడవ దశ చాలా బెటర్గా ఉంటుందండి. ఒక రకంగా రికవరీ స్టేజ్గా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏలినాటి శని వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. కేవలం కుంభరాశి వారు మాత్రమే కాదు, మకర రాశి వారు కూడా. మార్చి 28వ తారీఖు తర్వాత నుండి మీకు చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఇక ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. జన్మశని అయిపోతుందంటే ఏంటండి, చాలా వరకు అనుకూల ఫలితాలు ఎదురు కాబోతున్నాయి అని అర్థం. రాజపూజ్యం 7, అవమానం 5 అండి. పూర్తిగా శని యొక్క ప్రభావం అనేది తొలగనప్పటికీ కూడా రెండవ దశ కంటే కాస్త బెటర్గా ఉంటుంది. మెయిన్గా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటేనండి, ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారో, బయటికి వెళ్ళి ఎవరైతే సంపాదిస్తున్నారో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి మీ పైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ సహ ఉద్యోగులతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, పై అధికారులతో కానీ విసుగు చెందే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ఓపిక పట్టండి. మార్చి మాసం వరకు ఓపిక పట్టండి. అదేంటండి ఏలినాటి శని ఇంకా ఉందంటున్నారు, ఇక అనుకూల ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకోవచ్చు. నేను గతంలో చేసిన వీడియోలో కూడా వివరించానండి. రెండవ దశ కంటే మూడవ దశ చాలా బెటర్గా ఉంటుంది ఏలినాటి శని. దానికి తోడు ఈ సంవత్సరంలో మీకు అదృష్టం ఏంటంటేనండి, 2025 మే మాసంలో బృహస్పతి యొక్క స్థానం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. జ్యోతిష శాస్త్రంలో చాలా మంది ఏం నమ్ముతారంటే, మనకి 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9 గ్రహాలలో ఏ గ్రహం అననుకూలంగా ఉన్నా ఆ ప్రభావం అనేది కొంతవరకే ఉంటుంది. అన్ని గ్రహాల కంటే పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి బృహస్పతి యొక్క స్థానం అనేది అనుకూలంగా ఉందనుకోండి, ఈ చెడు ప్రభావం ఏమీ చేయలేదు మిమ్మల్ని. అందుకే 2025 మే మాసం తర్వాత నుండి బృహస్పతి 5వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి కెరీర్ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రియమైన వారితో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. ఏలినాటి శని యొక్క రెండవ దశలో కుంభరాశి వారికి వారి బంధువర్గం వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, చుట్టాలతో కావచ్చు, చాలా మందితో వైర్యం ఏర్పడే ఉంటుంది. ఆ సంబంధాలు అనేవి మే మాసం తర్వాత నుండి చిగురిస్తాయని చెప్పవచ్చు అండి. ఒక మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మార్చ్ తర్వాత నుండి కొంత అనుకూలంగా ఉంటుందండి. మే తర్వాత నుండి ఇంకొంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఇప్పటి నుండి బాధలు పడవలసిందల్లా మార్చ్ మాసం వరకు అండి. ఇప్పుడు మీకు పరిస్థితి ఎలాగుందో మార్చ్ వరకు అలాగే ఉంటుంది. అలాగే ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ, ట్రేడింగ్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, లాటరీల్లో కానీ ఎవరైతే పెట్టుబడులు పెడదాము అనుకుంటున్నారో వారికి మే మాసం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయండి. అలాగే ఎవరైతే కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, అద్దె ఇంటికి కానీ, కొత్త ఇంటికి కానీ, ప్లాట్లు కానీ, ఫ్లాట్లు కానీ, స్థిరాస్తులు కానీ ఇటువంటి కొనుగోలుకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మే మాసం తర్వాత నుండి 15వ తారీఖు తర్వాత నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మొదలు కాబోతున్నాయండి. ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా మీ పైన తగ్గాలి అంటే కుంభరాశి వారు 2 పరిహారాలను పాటిస్తే సరిపోతుందండి. ఒకటి, బృహస్పతి యొక్క అనుకూలతను ఇంకా పెంచుకోవాలి అంటే ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టండి. ఆడవారైనా మగవారైనా సరే ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి.
పితృదేవతలను తలుచుకోవటం కానీ, మీ కులదైవానికి ఇష్టదైవానికి పూజలు చేయటం కానీ చెయ్యండి. రెండవ జాగ్రత్త ఏంటంటే, ప్రస్తుతం మీకు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నల్ల రంగు బట్టలను మాత్రం వేసుకోవద్దండి. నలుపు రంగులో ఉన్న దుస్తులను ధరించడం చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే శని ప్రభావం అనేది వారిపైన ఎక్కువగా పడుతుంది. అలాగే శనివారాల్లో దానాలు చేయటం కానీ, ఒకవేళ దానాలు చేయకపోయినా కుక్కలకు కాకులకు ఆహారాన్ని అందించడం కానీ, శనిదేవుడికి ప్రత్యేక శని పూజలు చేయించడం కానీ ఇలాంటివి చేసే ప్రయత్నాలు చేయండి. శని భగవానుడు ఏమీ చెడ్డగ్రహం అయితే కాదండి. శని కేవలం కష్టాలు మాత్రమే పెడతాడేమోనని చాలా మంది అపోహపడతారు. శని భగవానుడు పూజలు చేసే వారి కంటే కూడా ఎవరైతే ఇతరులకు సహాయపడతారో, దానాలేమీ చేయక్కర్లేదు, ఎవరైతే ఇతరులకు సహాయపడతారో, వృద్ధులకు ఎవరైతే సహాయాలు చేస్తారో, ఇంట్లో పెద్దవారిని ఎవరైతే బాగా చూసుకుంటారో, కుక్కలకు కానీ కాకులకు కానీ ఎవరైతే ఆహారాన్ని పెడతారో, పితృదేవతలను ఎవరైతే తలుచుకుంటారో వారిపైన శని ప్రభావం అనేది తగ్గుతుందండి. కాబట్టి జన్మశని మార్చి మాసం వరకు ఉంది కాబట్టి కుంభరాశి వారు మీ ఆరోగ్యంతో పాటుగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పైన, తల్లిదండ్రుల ఆరోగ్యం పైన శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వారిని జాగ్రత్తగా కాపాడుకోండి. అంతే తప్ప భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరమే లేదు. మీరు మంచిగా ఉండి గతంలో మంచి పనులు చేస్తే శని ఏమి చేయడండి. ఎవరైతే గతం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో 2025 సంవత్సరం మే మాసం నుండి బృహస్పతి చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి మీకు సంతృప్తిని కలిగించే కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు అని చెప్పవచ్చు. నిరుద్యోగులకైతే మే 15వ తారీఖు తర్వాత నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. అయితే మార్చ్ మాసం వరకు మాత్రం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి, మెయిన్గా ఆరోగ్యపరంగా అండి. కాబట్టి మొదటి 3 నెలల సమయంలో ఓపిక పట్టండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి, మంచి పనులు చేసే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని దానాలు ధర్మాలు చేయమని నేను చెప్పట్లేదు, మంచిగా ఉంటే చాలు, ఎవ్వరికి చెడు చేయకుండా మంచిగా ఉంటే చాలండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 కంటే కూడా బాగుంటుందండి, శుభప్రదంగా ఉంటుంది. మీరు కేవలం ఆదాయ వ్యయాలను చూడవద్దు. కానీ మార్చి వరకు అయితే కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. శుభ కార్యక్రమాల నిర్వహణ విషయంలో కానీ, పనుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ జాప్యం, ఆటంకాలు అయితే ఉంటాయి. అలాగే మీకు పిల్లలు ఉన్నట్లయితే వారు మీ మాట వినే పరిస్థితులు అయితే ఉండవండి మార్చి మాసం వరకు. అద్దె ఇంటికి మారాలన్నా, కొత్త ఇంటిని కొనుగోలు చేయాలన్నా సరే మీ ప్రయత్నాలు అనేవి 2025 మార్చి మాసం వరకు ఆలస్యం అవుతాయి. 2వ ఇంట్లో శని, 4వ ఇంట్లో బృహస్పతి, 8వ ఇంట్లో కేతు ఉన్నారండి. తల్లిదండ్రుల విషయంలో, మీ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో, అత్తమామల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. చదువుకునే పిల్లల యొక్క ఆరోగ్యం కూడా చెడుగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి మార్చి మాసం వరకు. ఆ తర్వాత మాత్రం వారికి చదువుపైన ఆసక్తి పెరగటం కానీ, చదువుకు సంబంధించిన అన్ని విషయాలలో గణనీయమైనటువంటి మెరుగుదలలు ఉండటం కానీ, బృహస్పతి అనుకూలిస్తాడు కాబట్టి అదృష్టం పెరగటం కానీ, గతంలో చేసిన తప్పులను తిరిగి తెలుసుకునే అవకాశాలు కానీ, అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధాలు కుదరటం కానీ, మీ కొడుకుకు కానీ కుమార్తెకు కానీ వివాహాలు ఖరారు చేయడంలో విజయాన్ని సాధించటం కానీ, శుభ కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించటం కానీ, అత్తమామల యొక్క మద్దతు లభించటం కానీ, తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించటం కానీ, జీవిత భాగస్వామి యొక్క మద్దతు లభించటం కానీ, కొత్త ఇంటికి మారటంలో విజయాన్ని సాధించటం కానీ, మే మాసం తర్వాత నుండి మాత్రం కుటుంబంలో గతంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించటం ప్రారంభిస్తారండి. కాబట్టి మీరు బాధలు పడవలసిందల్లా మార్చి మాసం వరకు. మార్చి నుండి మే వరకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది, మే మాసం తర్వాత ఇంకొంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా నడుచుకోండి.